ఇక మరి పెద్ద మనిషి ఏం చెప్పబోతాడు, ఏంది ఏం కథ? యావత్ తెలంగాణ జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. శంషాబాద్ నోవేటాల్లో ఏం జరిగే ఇక మరి సబ్బన్న వర్గాలు, సబ్బన్న జాతులు, ఇక మరి షెడ్డో పాటు సారు ఏం చెప్తావు? రేవంత్ సారు ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి సారు ఇలా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? లోపల గుసగుస ఏం నడిచింది? లోపల గుసగుస ఏముండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏం చేస్తుంది, ఏం చేయాలనేటువంటి ఒక డిస్కషన్. ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కూడా వేగంగా గ్రౌండ్ చేసేసి ప్రజలకు అందించేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక మంచి అంశాలని చెప్పాలనేటువంటి ఒక నిర్ణయాలు తప్ప గుసగుస ఏముంటది. సార్ ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఇది దుబ్బాక కోల్యాగా ఎమ్మెల్యే వాంబో కొత్త ప్రభాకర్ రెడ్డి దడబెట్టి దుమ్మరం లేపుతుండు. ఇక మరి లెంకలు కొడుతుండు. ఏదో మరి ప్రభుత్వం పడిపోతుంది, మాకు వేరే వాళ్ళు మాకు పశే పడక కావాలంటే ముందుకు వస్తారు అనేది, మరి పశలతో కొంటారు అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి ఆ కోల్యాగా గట్టినట్టు ఏం చెప్తావు? ఆ కోల్యా 2023 ఎన్నికల్లో కూడా పైసలతో కొనుక్కుందాం ప్రజల్ని అనుకోరు. ప్రజలు తొక్కుడు దొక్కితే ఎడబోయినరు, ప్రమాదంలో పోయారు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ అక్రమాలు బయటపడతాయి అనేటువంటి ఒక భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ వారి అహంకారం పైన, వాళ్ళ పార్టీ నాయకుల యొక్క అహంకారం పైన ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మేము ఎన్ని బాధలు వచ్చినా తెలంగాణలో ఇంచు భూమి సెంటు భూమి కూడా అమ్మలేదు. ఇలా కాంగ్రెస్ వాడు గద్దెనెక్కినాక సంసారం వెళ్ళక సంతకపేటల శాసకాన లేక ఇక ఈ రకంగా ఎసరు పెట్టిర్రు సర్కారు భూములకు అనేది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లెంకలు కొడుతున్నారు. మరి ఇది ఎంతసారి పద్ధతి ఇది? మరి మీకు నిజంగా వెళ్తలేదా సంసారం? తెలంగాణ సంసారాన్ని మొత్తం నాశనం చేసిపోయిందే వాళ్ళు. సంసారాన్ని మొత్తం ఖరాబ్ చేసిందే వాళ్ళు. సంసారాన్ని పనికి రాకుండా చేసిందే వాళ్ళు. ఇలా రిపేర్ చేసేటువంటి పని చేస్తున్నాం తప్ప అమ్మే పనులు ఎక్కడ చేస్తలేమో. వాళ్ళు కావాలని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అమ్మిన చరిత్ర వాళ్ళది, అమ్ముకున్న చరిత్ర వాళ్ళది, దోసుకున్న చరిత్ర వాళ్ళది, ధ్వంసం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి అన్ని చరిత్రలు వాళ్ళే కాబట్టి ఇతరులకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది అసత్యం, అబద్ధం. మరి అసెంబ్లీ ముందర జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా చెయ్యరా? మా అయ్య సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిండు. నేను అసెంబ్లీ ముందర జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టేంత వరకు నా పోరాటం ఆపడానికి కవితమ్మ ఇప్పుడు మొండి పట్టు బిర్ర ఇప్పుడు గట్టి పట్టుదల మీద ఉన్నది సారు. మరి ఏం చెప్తావు కవితమ్మ? వాళ్ళ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అయ్యతో మాట్లాడి పెట్టిచ్చేస్తే సంతోషం ఉండేది. 10 ఏళ్ళు మాట్లాడినామే ఇవాళ మాట్లాడుతుందంటేనే ఇది ఓట్ల కోసం అయ్యేది ఒక డ్రామా, అన్నది ఒక డ్రామా, చెల్లేది ఒక డ్రామా తప్ప అది డ్రామా కంపెనీ తప్ప దాంట్లో సత్యం లేదు. నిజంగా వాళ్ళకు బీసీల పట్ల, జ్యోతిరావు పూలే పట్ల గౌరవం ఉండింటే ఒక బీసీ మంత్రిని బర్తరఫ్ చేసారు కదా, ఆ రోజు లేదా వాళ్ళకు. కాబట్టి వీళ్ళు బీసీల వ్యతిరేకులు, ఎస్సీల వ్యతిరేకులు, యావత్ తెలంగాణ సమాజంలో ఉండేటువంటి నిమ్న కులాల, నిమ్న వర్గాల ప్రజల వ్యతిరేకులు వాళ్ళు. కాబట్టి వీరు ఆరాధ దైవంగా భావించేటువంటి పూలే గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. ఇక మరి సంక్షేమ పథకాలు పల్లెల్లో పరుగులు పెట్టేయడంలో కాంగ్రెస్ వాళ్ళు వెనకపడ పడుతున్నారు ప్రచారంలో అనేది కూడా గుసగుస నడుస్తున్నారు. మరి నిజమేనా? ఎట్ట ఇది? కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతంగా ప్రజల్లోకి పోతున్నాయి. అద్భుతంగా ప్రజలు ఆస్వాదిస్తారు. ఎక్కడ వెనకబాటు లేదు, ఎక్కడ వెనకబడుతున్నటువంటిది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలనేటువంటిది మా పార్టీ యొక్క లైన్.